ఓం శ్రీ గురుభ్యో నమః. శృతి ప్రామాణిక మహామంత్ర విద్య. ఈ మంత్ర విద్య పేరు శృతులలో నిర్వాణ బ్రహ్మ మహామంత్ర విద్య అంటారు. ఎక్కడ ఉంటుందండి ఈ మంత్ర విద్య? మీరు రోజుకు ఒకటి చెబుతున్నారు, మాకు అవి ఎక్కడ పుస్తకాలలో ఏ గ్రంథాల్లో ఎవరు రాసిన వాటిల్లో లేవు, ఏ రచయితలు చెప్పటం లేదంటే మీ సెల్ ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తులకి వెళ్తే తెలుస్తుంది. ఈశావాస్యో ఉపనిషత్తులో, కేనోపనిషత్తుల్లో సూక్ష్మంగా ఉంటుంది. ఇంకొంచెం వివరణగా ఈ శ్వేతాశ్వరోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తులు 6:19లో, బృహదారణ్యకోపనిషత్తులో 2:9-26లో కొంచెం వివరంగా ఉంటుంది. ఈ మంత్ర విద్య చేయటం వలన మీరు నెట్లోకి వెళ్ళి చేసుకోండి. నిర్వాణ బ్రహ్మ మహామంత్ర విద్య చేస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి చూసుకోండి. దీనివల్ల కలిగే జ్ఞానం ఎలా ఉంటుందంటే, మీరు ఇవి ఆయుర్వేద ప్రామాణికమైన వస్తుగుణ దీపికలో మీరు కొన్ని దాంట్లో ఉంటాయి ఈ చెప్పేవన్నీ. సైంటిఫిక్గా చెప్తున్నాను నేను శ్రీ విద్యని. అంతేగాని ఇప్పుడు కొన్ని శతాబ్దాల క్రితం పోతన గారు అని ఒక కవి ఉండేవాడు. ఆయన వేద జ్ఞానం ఉన్న మనిషి. ఆయన ఆనాటి ప్రజలకి, ఆనాటి మనుషులకి తగ్గ విధంగా ఒక కథని, ఒక సైంటిఫిక్ రహస్యాన్ని, వేదాలోపనిషత్తు రహస్యాన్ని కథగా చెప్పాడు. ఆ కథ ద్వారా ఈనాటి వరకు కొన్ని వేల కుటుంబాల సంస్కృత పండితులు వాళ్ళు వీళ్ళు కథలుగా జీవిస్తున్నారు. ఆ కథ ఏంటి? గజేంద్ర మోక్షం. అంటే ఆయన ఏ భావంతో చెప్పాడు? శ్రీ విద్య ఉపాసన చేయండి, ఈ జ్ఞానం ఎవరికి తెలీదు. ఎందుకని ఆ కథలో ఏం చెప్తాడు? ప్రతి మానవుడు ఏనుగు లాంటివాడు. ఆయన కథ అలంకారంగా చెప్పింది మీకు విడదీసి చెప్తున్నా. ఎప్పుడు నిరంతరం ఏదో ఒక మంత్రసాధన చేస్తూ ఉంటే వాడికి మొసలి అనబడే ఏ విధమైన సమస్యలు రావు. మీరు అలా చేయకుండా ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి మంత్రం చేసుకుంటూ సమస్య రాగానే నన్ను రక్షించు శ్రీహరి, నన్ను రక్షించు శ్రీహరి అంటే శ్రీహరి ఏమి రాడు. ఇది సత్యమే కదా, కథలో చెప్పింది చెబుతున్నాను. మీరు చాలామంది విష్ణుమూర్తి పడుకున్న ఫోటోలు, చక్రాలతో మొసలు నరుకుతున్న ఫోటోలు, ఏనుగు పూలు ఫోటోలు, ఇవన్నీ అలంకారం కోసం చెప్పింది. వాటిని మీరు ఆ ఫోటోలు ఇళ్లలో పెట్టుకొని పూజ చేసి చేయమని చెప్పింది కాదు. ఆ కథలో చెప్పింది ప్రతి ప్రాణి నిరంతరం ఏదో ఒక శృతి ప్రామాణిక మంత్రం చేసుకుంటే వాడికి మొసలి అనబడే సమస్యలు రావు అని చెప్పారు. ఇంకా కొంచెం వివరంగా నేటి దేశమాన కాలమాన పరిస్థితులు బట్టి శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్రాలు చేసుకోవటం వలన చేసే ఆడవాళ్ళకి లలిత సహస్రనామం శ్రీ విద్య ఒకటే. లలిత సహస్రనామం కానీ శ్రీ విద్యా మంత్రాలు చేయకుండా, ఏమి చేయకుండా ఎప్పుడు మామూలుగా ఉండే ఆడవాళ్ళకి వీళ్ళకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒక అలంకారంగా చెప్తున్నా, దీన్ని మీరు వేరేగా ఊహించుకోవద్దు. మీకు అర్థం అవ్వాలని మంత్రాల జ్ఞానం చెప్తున్నా. పొట్ట ఆపరేషన్ అయిన స్త్రీలు ఎప్పుడూ కూడా ఆహారం తీసుకునే విషయంలో ఈ శ్రీ విద్యా జ్ఞానం లలిత సహస్రనామం చదివేవాళ్ళు చాలా 2 సార్లుగా తీసుకుంటారు. ఒకేసారి కడుపు నిండా తినరు. మామూలు వాళ్ళు మామూలుగా ఆపరేషన్ మామూలుగా, ఈ జ్ఞానం లేని వాళ్ళు మామూలుగా తింటారు. ఆపరేషన్ అయిన వాళ్ళు ఏంటంటే రెండింటికి తేడా, తింటే ఏంటి తినకపోతే ఏంటని. ఈ ఆపరేషన్ అయినటువంటి అప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్కువగా రుచి, నాలుక చెప్పినట్టు ఆహారం ఎక్కువ తీసుకుంటే లోపల కెమికలేషన్ జరిగే సమయంలో బయటికి నెడుతుంది ఆహారం. నెట్టినప్పుడు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి బయటికి నీరు వస్తుంది. ఆ నీరు దాన్ని హెర్నియా అంటారు వైద్యశాస్త్రంలో, అలా ఏర్పడుతుంది. దానికి ఏ విధమైన అది చేసేది ఏమీ లేదు, మళ్ళా కోసి మళ్ళీ కుట్లేస్తుంటారు. కాబట్టి ఈ శ్రీ విద్యా మంత్రాలు లలిత సహస్రనామం చేసే వాళ్ళు ఏంటంటే ఆ జ్ఞానంతో ఇది జరిగింది, మనం ఎక్కువ తినకూడదు, తింటే బయటకు వచ్చేస్తుంది ఆహారం నీరు ద్వారా అని తెలుసుకొని వాళ్ళు 2 సార్లుగా తీసుకుంటారు. అది శృతి ప్రామాణిక మంత్ర శబ్దధ్వనుల జ్ఞానం అంటే అది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినవి ఏవి ఆచరించద్దు. సంస్కృత పండితులు ఉదర పోషణార్థం చెప్పిన ఆధ్యాత్మికం ఆచరించద్దు.
మీ అనుమానాలు ఏమన్నా ఉంటే శృతులలో వేదముల ద్వారా తెలుసుకోండి. వేదములు తండ్రి, శృతులు తల్లి లాంటివి. కాబట్టి లేదు, శృతులు తండ్రి, వేదములు తల్లి, ఎలా అయినా చెప్పుకోవచ్చు. మీరు వాటిల్లో చెప్పినవి ఆచరిస్తే వాళ్ళ సంతానమైన మనము ఉన్నత శిఖరాలకు వెళ్తాము. కాబట్టి నేను చెప్పిన వాటిలో చాలా గూఢార్థాలు ఉంటాయి. మీరు వాటినన్నింటినీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండండి. స్వస్తి.